మిత్ర నువ్వు లోపల ఎంత ఇబ్బంది పడిపోతున్నావో అని కార్పెంటర్ని పిలిపించి మరీ డోర్ ఓపెన్ చేయించాను. నువ్వు మాత్రం కంటి నిండా నిద్రపోతూ కావాల్సినన్ని కలలు కంటున్నావని తెలుసుకోలేకపోయాను. ఏంటి మిత్ర, లక్ష్మి భుజం మీద అంత కంఫర్ట్ గా ఉందా? పొద్దు పొద్దునే నీ గోలేంటి మనీషా? నువ్వు ఇబ్బంది పడిపోతున్నావని నేను ఇరిటేట్ అయిపోయాను చూడు. ఇది గోల్లాగే అనిపిస్తుందిలే. సర్లే, ఇంకా ఇక్కడే ఉండిపోతారా ఏంటి? బయటకు వెళ్దాం పదండి. మెకానిక్ని కూడా అరేంజ్ చేశాను సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్. హలో సార్, నేను మిత్రాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. సారీ సార్, మేము వచ్చే దారిలో కార్ బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేకపోవడం వల్ల ఫోన్ చేయలేకపోయాం. దట్స్ ఓకే మిస్టర్ మిత్ర. నిన్న మీకోసం చాలాసేపు ఎదురు చూసాం. ఫోన్ కూడా కలవపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యా. సార్, ఇప్పుడు మన ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? ఏమనుకోకండి మిత్ర గారు, ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ గురించి మర్చిపోండి. ఫ్యూచర్లో అవకాశం ఉంటే కలిసి పనిచేద్దాం. సీ యూ, బాయ్. మిత్ర, ఏమైంది? వాళ్ళతో మాట్లాడావా? మాట్లాడాను మనీషా. ఏమన్నారు? రమ్మన్నారా? ఇంక ఈ ప్రాజెక్ట్ గురించి మర్చిపోమన్నారు. బండి రెడీ అయింది సార్. ఇంకే ప్రాబ్లం రాదు సార్. థ్యాంక్ యూ. మనం ఎన్ని అనుకుంటే ఏం లాభం? ఎంత ఆశపడినా ఏం ప్రయోజనం? మన పతనాన్ని కోరుకునే వాళ్ళు మన పక్కనే ఉంటే ఇంకేమవుతుంది? లక్ష్మి, ఈ ప్రాజెక్టు విలువెంతో తెలుసా? కనీసం నువ్వు ఊహించలేవు. ఎన్ని కోట్ల విలువైందో నువ్వు అంచనా కూడా వేయలేవు. ఇలాంటి ప్రాజెక్ట్ కోసం మిత్ర లాంటి వాళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అలాంటి ప్రాజెక్ట్ ఈ రోజు నీ వల్ల చేయి జారిపోయింది. నీ వల్ల మిత్ర ఎదుగుదల కోసం ఎక్కాల్సిన ఒక మెట్టు ఎక్కకుండా ఆగిపోవాల్సి వచ్చింది. నేనేది కావాలని చేయలేదు. ఎవరికి ఏ చెడు తలపెట్టలేదు. నా ధర్మం నేను నిర్వర్తించాను. ఏంటి నువ్వు నిర్వర్తించిన ధర్మం? మిత్ర ఎదుగుదలని అడ్డుకోవడమా? మిత్రకి రావాల్సిన లాభాలు నాశనం చేయడమా? ఇప్పుడు నువ్వు చేసిన పనికి మిత్ర మాత్రమే కాదు, మొత్తం నందన్ ఫ్యామిలీయే గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు నువ్వు నందన్ ఫ్యామిలీకి చేసిన నష్టం ఎప్పటికీ మర్చిపోలేము. ఏంటి కుడికన్ను అదురుతోంది? అంటే ఏమైనా జరగబోతోందా? ఏదైనా కీడెదురవబోతోందా? మిత్రగారు కొంచెం స్లోగా వెళ్ళండి. లక్ష్మి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? నాకు అసలే చాలా చిరాగ్గా ఉంది. ఆ చిరాకులో ఏం మాట్లాడతానో, ఎంతలా అరుస్తానో నాకే తెలీదు. సైలెంట్గా కూర్చో. మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు,
మిత్రగారు, మిత్రగారు లేవండి మిత్రగారు. మిత్రగారు కాళ్ళు తెరవండి మిత్రగారు. మిత్రగారు, మిత్రగారు కాళ్ళు తెరవండి మిత్రగారు. హలో, దారిలో నుంచి తప్పుకోండి, బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. తప్పుకోమ్మా, తప్పుకో, బ్రేకులు లేవు, ఫెయిల్ అయిపోయినాయి. అమ్మా వెంటనే పక్క తప్పుకోండి. అమ్మా బ్రేకులు లేవు, తప్పుకోండి అమ్మా, ఫెయిల్ అయినాయి. మిత్రగారు కాళ్ళు తెరవండి మిత్రగారు. మిత్రగారు, అమ్మా బ్రేకులు లేవు, చెప్పేది మీకే. మిత్రగారు కాళ్ళు తెరవండి మిత్రగారు. అమ్మా బ్రేకులు లేవు, తప్పుకోండి అమ్మా, తప్పుకోండి. మిత్రగారు, అమ్మా తప్పుకోండి. తప్పుకోండి అమ్మా. అన్నయ్య, ఆ దెబ్బలేంటి? అసలు ఏమైంది? ఏం లేదు సంజన, చిన్న యాక్సిడెంట్. ఏంటి యాక్సిడెంటా? పెద్దమ్మా, పెద్దనానా, సంజన, అమ్మా, అన్నయ్య, అందరూ రండి. మిత్ర, ఏమైంది? నీకు మనీషాకి దెబ్బలేంటి? ఏం లేదమ్మా, ఒక చిన్న యాక్సిడెంట్. చిన్న యాక్సిడెంట్ అంటావేంటి మిత్ర? చాలా పెద్ద యాక్సిడెంట్ ఆంటీ. అటు ఇటు అయితే మిత్ర మనకి ఇంక దక్కేవాడు కాదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఆంటీ, లక్ష్మి ఉన్న చోట మిత్రకి ప్రమాదమని. నీ కొడుకు జీవితంలో ఎదురవుతున్న గండాలకి మూల కారణం అతను తాళి కట్టి పెళ్లి చేసుకున్న అతని భార్య. వాళ్ళు ఈ జన్మలో మళ్ళీ కలవకపోతేనే నీ కొడుకు మీద మృత్యువు నీడ పడకుండా ఉంటుంది. లక్ష్మి వెంట ఉన్నంత కాలం మిత్రకి ఆపదలు తప్పవని. ఇప్పుడు కూడా అదే జరిగింది. నేను చెప్పిన మాట మరోసారి నిజమైంది. మిత్ర వెంట రావద్దు రావద్దు అని చెప్తూనే ఉన్నాం, అయినా వచ్చింది. జింకని వెంటాడే వేటగాడిలా, మనిషిని వేటాడే మృత్యుగండంలా మాతో పాటే డిక్కీలో కూర్చుని మరి వచ్చింది. ఆఖరికి మిత్రని చావంచుల వరకు తీసుకెళ్ళింది. మనీషా, జరిగిందాన్ని నీకిష్టం వచ్చిన తీరులో వక్రీకరించి చెప్పకు. నీకు నచ్చిన కథలన్నీ అల్లి అందర్నీ నమ్మించడానికి ప్రయత్నించుకో. ఇందులో వక్రీకరించి చెప్పడానికి, కథలుగా అల్లి నమ్మించడానికి ఏముంది లక్ష్మి? సరే నువ్వే చెప్పు,
మనం వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ జరగలేదా? జరిగింది. మిత్ర పరిస్థితి చావు వరకు వెళ్ళలేదా? వెళ్ళింది. చూసారా ఆంటీ, తన నోటితో తనే ఒప్పుకుంది. ఇంకా మనకి ఏం రుజువు కావాలి? మనీషా, నేను అక్కడున్నాను కాబట్టే మిత్రగారిని రక్షించుకోగలిగాను. అది నీకు అర్థం కావడం లేదు. చాలా బాగా కవర్ చేశావు లక్ష్మి. అసలు నువ్వు ఈ ట్రిప్ కి రాకపోతే ఎలాంటి ఆటంకాలు లేకుండా మీటింగ్ కి వెళ్లేవాళ్ళం. ఎలాంటి సమస్యలు రాకుండా ప్రాజెక్ట్ ని ఓకే చేసుకుని వచ్చేవాళ్ళం. కానీ కేవలం నువ్వు మిత్రని అంటి పెట్టుకుని ఉండడం వల్లే ఇప్పుడు మిత్ర పరిస్థితి చావు వరకు వెళ్లాల్సి వచ్చింది. మనీషా, చాలా తప్పు చేస్తున్నావు. ఉన్న విషయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని చెప్తున్నావు. లక్ష్మి, ఒక్క నిమిషం నువ్వు ఆగు. మిత్ర, అసలు ఏమైందో నువ్వైనా చెప్పు. మేము కారులో వెళ్తుండగా కార్ టైర్ హఠాత్తుగా గుంటలో పడిపోయింది. ఆ టైంలో నేను స్టీరింగ్కి గుద్దుకోవడం వల్ల తలకి దెబ్బ తగిలి అన్కాన్షియస్ అయ్యాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అసలు ప్రమాదం అంతా ఆ తర్వాతే స్టార్ట్ అయింది. ఎందుకు మనిషి నా మీద ఇంత తప్పుడు ప్రచారం చేస్తున్నావు? ఎందుకు అక్కడ జరిగింది మార్చి చెప్తున్నావు? ఇంకా ఆపుతావా లక్ష్మి? ఇక ఆపేసి. మొదటి నుంచి గమనించి చూస్తే నీ వల్లే మిత్రకి గండాలు వస్తున్నాయి. నీ వల్లే మిత్రకి ప్రమాదాలు వస్తున్నాయి. అందుకే నువ్వు ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రాకూడదు అనుకున్నాను. మిత్ర జీవితంలోంచి వెళ్ళిపోతే బాగుండును అని ఆశపడ్డాను. కానీ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వాడి జీవితంలోకి వచ్చి తగలడ్డావు. దయచేసి మిత్ర ప్రాణాలతో ఆడుకోవద్దు. మా నుంచి వాడిని దూరం చెయ్యొద్దు. అంటే ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదానికి కూడా నేనే కారణమని మీరు నమ్ముతున్నారా? ముమ్మాటికి అంతే లక్ష్మి. ఈ ప్రమాదం జరగడానికి కారణం నువ్వే. మిత్రకున్న అతి పెద్ద ఆపద నువ్వే. అది మాకు అర్థమైంది కాబట్టి నువ్వు మిత్రుని వదిలేస్తే బాగుండని రోజు ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నావు. ఆ విషయం నీకు కూడా అర్థమైతే దయచేసి మిత్రుని ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపో. చూడు లక్ష్మి, నువ్వు నిజంగా మిత్ర మంచినే కోరుకుంటే మేం వద్దన్నాక కూడా మిత్ర వెంట వెళ్లేదనివి కాదు. మిత్రకి ఎలాంటి ప్రమాదం జరగకూడదంటే దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. వదినా, అన్నయ్యకి ఏమన్నా అయితే ఈ కుటుంబం తట్టుకోదు. తనకి చిన్న గాయం అయితేనే మేమంతా విలవెల్లాడిపోతాం. అలాంటిది తన ప్రాణం మీదకొస్తే ఈ కుటుంబం ఎంత కన్నీరు మున్నీరవుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వంత దయలేని దానివని మేము అనుకోవటం లేదు. పరిస్థితిని అర్థం చేసుకో.
దయచేసి అన్నయ్య ప్రాణానికి హాని కలిగించే పనులు చేయకు. వివేక్, నువ్వు కూడా అందరిలాగా ఆలోచిస్తున్నావా? వివేకే కాదు, ఇక్కడున్న అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. నువ్వే మిత్రకున్న అతి పెద్ద గండం. నువ్వే మిత్రకి అతి పెద్ద ప్రమాదం. ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో లక్ష్మి. ఇంకొకసారి నువ్వు ఇలాంటి పని చేసినా, ఇంకొకసారి నీ వల్ల మిత్రకి ప్రమాదం వాటిల్లింది అని తెలిసినా, ఇక నేను ఎవ్వరిని లెక్క చేయను, కోర్టు తీర్పుతో సహా. నాకు నా కొడుకు ముఖ్యం. కోర్టుల తీర్పులు, పోలీసుల హెచ్చరికలు కాదు. ఇంకొకసారి నీ మూలంగా నా కొడుక్కి ఎలాంటి హాని జరిగినా నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఖాయం. గుర్తుపెట్టుకో. పదమిత్ర. మనీషా, కమ్. నన్ను ఎన్ని మాటలన్నా కూడా మిత్రగారికి ఏ ప్రమాదం రాకుండా కాపాడుకుంటాను. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఆంటీ, లక్ష్మి ఉన్న చోట మిత్రకి ప్రమాదమని. ఆఖరికి మిత్రని చావంచుల వరకు తీసుకెళ్ళింది. మొదటి నుంచి గమనించి చూస్తే నీ వల్లే మిత్రకి గండాలు వస్తున్నాయి. దయచేసి మిత్ర ప్రాణాలతో ఆడుకోవద్దు. లక్ష్మి, ఎవరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నావా? మిత్రకి ప్రమాదం ఎందుకొచ్చిందో, వాణ్ణి కాపాడడానికి నువ్వెంత ప్రయత్నించుంటావో నేను ఊహించగలనమ్మా. నీకు మంచి చేయడం తప్పితే చెడు చేయడం రాదు. ఖచ్చితంగా నీ విలువ తెలుసుకునే రోజు వస్తుంది. అందరూ నా విలువ తెలుసుకోకపోయినా పర్వాలేదు మావయ్య గారు. ఎందుకంటే నన్నొక పనికిరాని వస్తువులా ఎప్పుడో విసిరి పారేశారు. నన్ను నందన్ కుటుంబం పాలిట ఒక ద్రోహిలాగా ఎప్పుడూ నా మీద ముద్ర వేశారు, నిలదీశారు, నిందలు వేశారు. ఇన్ని జరిగాక కూడా మీరందరూ నా గొప్పతనం తెలుసుకోవాలని నేను అనుకోవడం లేదు. నా మంచితనానికి దండలు వేసి ఊరేగించాలని కోరుకోవడం లేదు. నేను కోరుకునేదల్లా ఒక్కటే, మిత్రగారు క్షేమంగా ఉండాలి. ఆయన అతి త్వరలో ఆయన చుట్టూ ఉన్న గండాల నుంచి బయటపడాలి. ఇంతకు మించి నాకెలాంటి కోరిక లేదు మావయ్య గారు. మేము నిన్ను ఎంత అన్యాయం చేసినా, నిన్ను ఎంత మోసం చేసినా నువ్వు ఇంకా ఈ కుటుంబం మంచే కోరుకుంటున్నా. ఈ కుటుంబ వారసుడి ప్రాణాల గురించి ఆలోచిస్తున్నావు. నిజంగా మేమంతా నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అమ్మా. అందరి తరపున నేను క్షమాపణలు. మావయ్య గారు, ఏంటిదంతా? మిత్రగారిని గండాల నుంచి రక్షించడం నా బాధ్యత.
ఆ బాధ్యతను నెరవేర్చి ఏదో ఒకరోజు మీ అందరికీ దూరంగా నేను వెళ్ళిపోతాను. మీరందరూ కోరుకున్నట్టే ఇక ఎప్పుడూ మిత్రగారి జీవితంలో గాని ఈ కుటుంబం ఛాయల్లోకి గాని రాను. అప్పటి వరకు నా గురించి ఎవరెన్ని నిందలు వేసినా, ఎవరు నన్ను వేలెత్తి చూపించినా నేను నిర్భయంగా నిలబడతాను. మిత్రగారిని భద్రంగా అప్పగించి నేను వెళ్ళిపోతాను. అంత మాట అనకు లక్ష్మి. కాలం మారుతుంది, దాంతోపాటు పరిస్థితులు మారుతాయి, వాటితో పాటు మనుషులు మనస్తత్వాలు కూడా మారుతాయి. ఆ నమ్మకం నాకుంది. ఏదో ఒకరోజు నువ్వు మిత్ర ఒకటవ్వాలని ఈ కుటుంబం కూడా కోరుకుంటుంది. అయినా లక్ష్మి, నీ వల్ల తప్పు లేదని నీకు తెలిసినప్పుడు, నువ్వే మిత్రని రక్షించినప్పుడు అందరి దగ్గర ఎందుకు గట్టిగా వాదించలేదు? నిన్ను నువ్వెందుకు సమర్థించుకోలేదు? నేను నోరు విప్పి మాట్లాడడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. అసలు దీక్షితులు గారు ఏమయ్యారో తెలుసుకోవడం ఈ సమస్యకు పరిష్కారం. మళ్ళీ ఆయన వచ్చి నిజాలు చెప్పడమే మిత్రగారి ప్రమాదాలకి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అపోహలకి సమాధానం. నాని, ఈ పాలు తాగి హోంవర్క్ చేసుకో. సరే అక్క. తాగు. గుడ్ బాయ్. అక్క, ఏంటి నాని? రేపు సెలవు కదా, లక్ష్మి అక్కని చూడ్డానికి వెళ్దామా? చెప్పక్క. మొన్న వెళ్దామంటే చెయ్యి కాలిందని అక్క చూస్తే బాధపడుతుందని మనం వెళ్ళలేదు కదక్క. రేపైనా వెళ్దామక్క. సరే నాని, వెళ్దాంలే. మిత్రా, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? పర్లేదు మామ్, చిన్న దెబ్బే కదా. నీ కంటికి కనిపించే చిన్న చిన్న గాయాలే నా మనసులో చాలా పెద్ద గాయాలు చేస్తాయి మిత్ర. ఈ గాయాల వలన నీ కలిగే నొప్పి చిన్నదే అయినా నాకు కలిగే నొప్పి మాత్రం ఊహించలేను మిత్ర. మామ్, ఐఎమ్ ఓకే, నాకేం కాలేదు. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? నువ్వు పుట్టేటప్పుడు నాకు చాలా నొప్పి కలిగింది నాన్న. నేను చచ్చిపోతానేమోనన్నంత భయం వేసింది. కానీ నువ్వు పుట్టాక, నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నాక ఆ నొప్పిని, బాధని, ఆ చావు భయాన్ని అన్నీ మర్చిపోయాను. నిన్ను చూసిన ఆ మొదటి క్షణం ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా నా సొంతమే అయినట్లు అనిపించింది. నీ బోసి నవ్వుల ముందు ఈ ప్రపంచమంతా చిన్నబోతుందనిపించింది. ఈ లోకంలో నీకన్నా నాకు ఎవ్వరూ ముఖ్యం కాదు అనిపించింది. నువ్వు పుట్టిన ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నిన్ను ఒక గాజు బొమ్మలా పెంచుకున్నానురా. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వే నా ఊపిరిగా బ్రతికాను. అంత ప్రేమగా చూసుకున్న నేను నీకొక్క ప్రమాదం ఎదురైతే ఎంత విలవిలలాడిపోతానో నువ్వే ఆలోచించు మిత్ర.
నీకెప్పుడు ఏదో ఒక ఆపదొస్తూ ఉంటే ఈ తల్లి గుండె ఎంత వేదన అనుభవిస్తుందో నువ్వే ఆలోచించు. మామ్, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావో నాకు తెలుసు. ఎంత ప్రేమగా పెంచుకున్నావో నాకు తెలుసు. ఇప్పుడు నాకేమన్నా అయితే నువ్వెంత విలవెల్లాడిపోతావో కూడా నాకు తెలుసు. లేదు నాన్నా, నీకు కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరి కళ్ళకు కానీ కనిపించే ప్రేమ అణువంత మాత్రమే. నా గుండెల్లో నీ మీద పెంచుకున్న ప్రేమ ఆకాశమంతా. నీ మీద నాకున్న ప్రేమ ఆకాశమంతా ఉంది కాబట్టే నీ జోలికి ఎవ్వరొచ్చినా నేను తట్టుకోలేను. నీకు కీడు తలపెడితే నేను ఒప్పుకోను. నీకు ఎవ్వరి వల్ల బాధ కలిగినా నేను క్షమించలేను మిత్ర. ఎన్నాళ్ళు అలాగే ఉన్నాను, ఇకపైన కూడా అలాగే ఉంటాను. బయటికి నేనెంత ధైర్యంగా కనిపిస్తున్నా నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనన్నా. మామ్, నాకేం కాదు. నీ ప్రేమ నన్ను కాపాడుతుంది. నీ ప్రేమే నన్ను కంటికి రెప్పలా కాచుకుంటుంది. డోంట్ వరీ మామ్. ఒక తల్లిగా మీరు పడుతున్న బాధ, మీరు అనుభవిస్తున్న భయం నాకు అర్థమవుతున్నాయి అత్తయ్య గారు. మిత్ర గారికి ఏ చిన్న గాయం అయినా మీరు తట్టుకోలేరు. అలాంటిది ఆయన ప్రాణం మీదకి వచ్చింది అంటే మీరు కూడా బ్రతకలేరు. అందుకే నేను వెనక్కి తిరిగి వచ్చాను. నా రాక కారణం మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. తులసి మొక్క మళ్ళీ మామూలు స్థితికొచ్చింది అంటే మిత్రగారి గండం నుంచి బయటపడ్డట్టే. భగవంతుడా, చాలా సంతోషం తండ్రి. చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో